ఉచితంగా కేసు పెట్టడానికి వచ్చావా? ఇక్కడేమైనా ధర్మసత్రం నడుస్తుందా? మర్యాదగా ఇక్కడ నుండి కాళ్లు గెంటు, లేదంటే లోపల వేసి కుమ్మేస్తాను. హెడ్ కానిస్టేబుల్ కోటయ్య ఆ అమ్మాయిని చూసి ఈసడించుకున్నాడు. చిరిగిన పాత బట్టలు, మాసిపోయిన ముఖంతో ఉన్న ఆ అమ్మాయిని చూసి తక్కువ చేసి మాట్లాడాడు. కాని ఆ అమ్మాయి ఎవరూ కాదు, ఆ జిల్లాకే కొత్తగా వచ్చిన ఎస్పీ మౌనిక. తన కింది సిబ్బంది ప్రజలతో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవడానికి ఆమె ఒక నిరుపేద అమ్మాయిలా మారువేషంలో వచ్చారు. అసలేం జరిగింది? స్టేషన్ లోపల కోటయ్య నోట్లో పాన్ నములుతూ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. మౌనిక గొంతు మార్చి వణుకుతున్న స్వరంతో ఇలా అంది, అయ్యా, బస్టాండ్లో ఎవరో నా సంచి కొట్టేశారు. అందులో నా సర్టిఫికెట్లు, ఇంటికి వెళ్లడానికి ఉన్న కొంచెం డబ్బు కూడా పోయాయి. దయచేసి సాయం చేయండి. కోటయ్య వికటంగా నవ్వుతూ, సంచిపోయిందా? సరే, కేసు రాయాలంటే ముందు ఒక 5,000 రూపాయలు బల్ల మీద పెట్టు. ఇక్కడ కాగితం పెన్ను కూడా ఊరికే రావు అన్నాడు. అయ్యా, నా దగ్గర పైసా కూడా లేదు, అందుకే కదా మీ దగ్గరికి వచ్చింది అని మౌనిక వేడుకున్నారు. దానికి కోటయ్య కోపంతో ఊగిపోతూ,